కోల్డ్ స్టోరేజ్కి మూడు ఛాంబర్లు ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్కి 3 ఛాంబర్లు. ఇగో కింద ఫ్లోర్ ఉంది మళ్ళా. సేమ్ చల్లగా ఉంది లోపల కదా. ఏసీ ఫుల్గా ఉంది. ఏసీ మామూలు ఏసీ కాదు. ఇక లోపల దాకా దాచుకోవచ్చు మొత్తం బస్తాలు. అంటే ఇప్పుడు ఈ నంబర్స్ మనం పెట్టుకుంటే ఇస్తారేమో. ఈ నెంబర్స్ మనం వేసే గ్రూప్ని బట్టి నెంబర్స్ ఇస్తారు. 6473 అంటే ఇది రైతుది. అట్లనే ప్రతి దాంట్లో ఒక రైతు కూలింగ్. అసలు ఏమో కూలింగ్ వస్తుందిగా పైనుంచి వస్తుంది. అసలు కూలింగ్ మాత్రానికి బాగుంది. అసలు ఫ్రిడ్జ్ లో అలానే ఉంది మరి కూలింగ్ ఉంటుంది. ఇప్పుడు తిరిగే వాళ్ళు అలవాటు అయిన వాళ్ళకి మాత్రమే ఇది దీంట్లోకి రాగలుగుతారు. కొత్తలు రావాలంటే 4 వస్తుంది. ఒక పైనుంచి వస్తుంది ఏసీ. ఇంకా 4 ఫ్లోర్ దాకా ఉంది పైన. 6 ఫ్లోర్ అట మొత్తం 6 ఫ్లోర్లు. ఒక్కొక్క ఫ్లోర్కి 3 ఛాంబర్లు. ఒకరికి ఇంకా చాలా ఉంది. బాగుంది. అంటే ఒక ఇల్లు అలానే ఉంది కానీ ఇల్లు అలాగే చేసి అన్ని ఫ్లోర్లు అమర్చారు. కాయ కూడా మంచిగా ఉందన్నమాట. ఏసీ ఇది వస్తుంది. నెంబర్లు అనమాట. ఈ నెంబర్ల ప్రకారంగా రైతులు దాచుకోవటం జరుగుతుంది. అయితే దీంట్లో కాయ మాత్రానికి రంగు కూడా మారదు, వెయిట్ కూడా తగ్గుతుంది. మనం తోటలో నుంచి ఎట్లయితే కోస్తామో ఏ రకంగా ఉంటుందో అదే రకంగా మళ్ళా కాయ ఉంటుంది. అంత ఫ్రెష్గా ఉంటుంది. అంత ఫ్రెష్గా ఉంటుంది. చెడదు కాయ. ఇంత కూలింగ్లో ఇంకేం చెడిపోద్ది. సో బాగుంది ఇది. కోల్డ్ స్టోరేజ్ అంటే బాగుంది ఇది. ఈ కోల్డ్ స్టోరేజ్ నేను కూడా ఇప్పుడు చూడలేదు అసలు. ఇప్పుడు భలేగా చూద్దామని వచ్చినాం. దేవుడు చూపించాడు. దేవుడు దీన్ని దీవించాలని కోరుకుంటున్నాం. మనకు అవకాశం ఇచ్చారు దీన్ని చూడటానికి ఈ యొక్క యాజమాన్యం. కాబట్టి బాగుంది కోల్డ్ స్టోరేజ్. కింద కూడా 2 ఫ్లోర్లు ఉన్నాయి. కింద 2 ఫ్లోర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాం. ఇవన్నీ రాడ్లు అండి కట్టలేనా? ఈ రాడ్లు అండి పిల్లర్స్ కట్లే. అంటే పిల్లర్స్ కూడా ఉన్నాయి పక్కన. ఈ పిల్లర్స్ అవి చెక్కలే కానీ తాటి మందులు. ఈ తాటి ముద్దులు. ఈ తాటి పిల్లర్ ఉంటుంది దీని కింద. దీని లైన్ లో పిల్లర్ ఉంటుంది. అడ్డం పిల్లర్. ఇది కాక తాడిదేనా? పైకి పోతే మన బట్టలు కూడా చల్లగైపోయినాయి. చల్లగైపోయినాయి మొత్తం. ఎంత కూలింగ్ ఉందా దీంట్లో? కూలింగ్ ఉండాలండి. మరి కాయ పాడవకుండా ఉండాలంటే కూలింగ్ ఉండాలి. వద్దు అట్లే తక్కువ చూడు కాలి. అవును. మొక్కలకైనా చెప్తుందా? మాకు ఎప్పుడు రాలేదు. పక్కన చూసుకుంటూ పోతున్నాం కానీ ఎప్పుడు రాలేదు. ఎన్ని బస్తాల వరకు చెప్పుకోవచ్చండి? 1.5 లక్షరా? ఒక్కొక్క బస్తాకి ఎంత అయితే ఛార్జ్? 160, 170. 1 year దాకా. సంవత్సరం ఎప్పుడైనా చేసుకోవచ్చా? ఇవాళ పెట్టి రేపు తీసుకున్నా అదే ఛార్జ్. సంవత్సరం తర్వాత 3 సంవత్సరాలు కాయ. అబ్బా. కరెంట్ బిల్లు చాలా వస్తుంది. కరెంట్ బిల్లు నెలకు 6 లక్షలు చూసా. నెలకు 6 లక్షలు. టెంపరేచర్ 7 నుంచి 8 degrees. -7 నుంచి 8 degrees. టెంపరేచర్ 0 నుంచి 0 పెడితే మళ్ళీ పూర్తి గట్టగట్టింది. 0 అంటే ఐస్.
మైనస్లో కాకుండా ప్లస్లోనే 8 డిగ్రీస్ నెలకి 6 లక్షలు మెయింటెనెన్స్, ఏసీ మెయింటెనెన్సెస్ ఉంటాయి, రిపేర్లు ఉంటాయి. సంవత్సరానికి దీన్ని మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అవుతుంది? 70-80 లక్షలు. అన్న వాళ్ళ కూలీ ఎంత కలుగుతుంది? ఒకవేళ కొంతమంది పెట్టారు అనుకోండి, అందరు పెట్టలేదు, అప్పుడు మెయింటెనెన్స్ ఇంకా అంతే, పెట్టినా పెట్టకపోయినా మెయింటెనెన్స్ అదే కదా. మరి వర్కర్స్ ఛార్జెస్ ఎట్లా కూలి? అన్న అయ్యేంటి? ఆహా. వాళ్ళు అంటే ఎంతమంది రైతులు దాయొచ్చు ఇందులో స్టోరేజ్? అంటే సంవత్సరానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పైన వరకు పెట్టుకోవచ్చు. వెయిట్ తగ్గదా? అదే వెయిట్ మొత్తం 6 స్టేర్లు, 3 చాంబర్లు, చాంబర్లు ఏంటి? దారులు సపరేట్. ఫస్ట్ ఫ్లోర్లో ఏబిసి, అలాగా 6 ఫ్లోర్లు చాంబర్లు అన్నమాట ఇవి. వాటిని ఛాంబర్స్ అంటారు. ఏదన్నా మరి ఏదన్నా ఫైల్ ఇబ్బంది సేఫ్టీ ఉంటుంది.